కాళిదాసు చాలా తెలివిగా రాశారా ఈ శ్లోకంలో. ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరులతో పాటు లక్ష్మీనారాయణలు కూడా స్తోత్రం చేస్తూ రాశారు. పార్వతీ పరమేశ్వరవు అది ఆయనకి చెల్లింది. అందుకనే వాక్కు అర్థము ఎట్లా విడిబడి ఉండదో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా అలాగే విడిబడి ఉండరు. చిదంబరంలో ఏమన్నా అంత అయ్యవారి రాజ్యం నడుస్తుందిట. అందుకనే ఎవరైనా ఇంటి గురించి అడిగితే వాళ్ళు మాట అడుగుతారు, ఏమండి మీ ఇంట్లో చిదంబరమా మధురయ్య అని అడుగుతారు. అదేంటండి అంటారు. చిదంబరంలో పాపం అమ్మవారు ఆవిడేం మాట్లాడదు. ఆవిడ శివకామమ్మ గారు కాశీబోస్ చీర కట్టుకొని వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. అందుకనే ముత్తుస్వామి దీక్షితుల వారు అద్భుతంగా చెప్పారు. అందుకనే చిదంబరంలో అంతా అయ్యగారి ప్రపోజల్సే, మధురలో అంతా అమ్మవారి విశేషమే. అందుకనే చిదంబరంలో ఉండేటువంటి అమ్మవారు శివకామేశ్వరి అంటారు, మధురలో ఉన్నమ్మవారిని మీనాక్షీదేవి అంటారు. అక్కడ పాపం సుందరేశ్వర స్వామి మీనాక్షమ్మ గారి మొగుడుగానే ఆయన వెలుగుతూ ఉంటారట. సుందరేశ్వరుడిగా వెలగరు, మీనాక్షమ్మ గారి మొగుడుగానే ఉంటారు. అలా వాక్కు అర్థము ఎలా ఉంటారో పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారు. అటువంటి నారద మహర్షుల వారు పరమేశ్వర తత్వాన్ని గానం చేస్తూ ఆ హిమవంతుడి యొక్క ఆ ఓషధీప్రస్థపురానికి విచ్చేశారు. ఎదురు వెళ్ళి మహాత్ముడైనటువంటి నారదుణ్ణి చక్కగా గౌరవించారు. దయచేయుడు కూచుండు తగనాతిథ్యము వనుడు ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనం మహాత్మా ఇదమాచమనం మహాత్మా. హిమవంతుడు మేనకాదేవితో సహా ఎదురు వెళ్ళి నారద మహర్షుల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో లోపలికి తీసుకువచ్చి గౌరవించి మంచి ఆసనం మీద కూర్చోబెట్టి ఆ ప్రక్కనే తండ్రి చేస్తున్నటువంటి ప్రతి చర్యను గమనిస్తూ ఉన్నది పార్వతీ బాల. అందుకే ఆవిడ పేరు శైలబాల అన్నారు.